చండముండులు అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చినప్పుడు జగన్మాత వాళ్ళని చూస్తూ కనుబొమ్మలు ముడివేసింది. ఆ కనుబొమ్మలు ముడివేసినటువంటి సందర్భంలో, కనుబొమ్మలు ఎందుకు ముడేస్తారండి ఎవరైనా? కోపం వస్తే కదా. ఆ కోపంతో అలా కనుబొమ్మలు ముడివేయగానే ఆ కోపస్వరూపంగా ఒక అమ్మవారు ఆవిర్భవించింది. కోపంలోంచి ఉద్భవించింది గనక ఆవిడ నల్లగా ఉంది. కాళీ అన్నారు. కాళీ వంక చూసి నీ పని ఇది అని చక్కగా కనుసైగ చేసింది. అంతే, వెళ్ళింది. ఆ కాళీ చండముండులిద్దరినీ సంహరించింది. సంహరించి వారిద్దరి తలలు ఇలా పట్టుకుంది. ఓడుతూ ఉన్నటువంటి తలలు మొండెం నుంచి వేరైనటువంటివి. ఆహా, చండుణ్ణి ముండుణ్ణి సంహరించావు చాముండా అని పిలిచింది జగన్మాత. మామూలు శక్తి కాదు. చాముండేశ్వరి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. ఇది క్రౌంచపట్నం అని చెప్పబడుతూ ఉన్నది. అప్పుడు దీనికి ఉన్నటువంటి పేరు అది. ఆ తరువాత మహిషాసురవధ తరువాత అది మహిషాపురమై మైసూరై మనకి ఇప్పుడు ఈ పేరుతో కనపడుతూ ఉంది. వాడి రాజధాని అది. మరి అప్పుడు అటువంటి చాముండ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతూ అద్భుతమైనటువంటి శక్తితో అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యాన్నంతా కాపాడుతూ ఉంది. మరొక శక్తిపీఠం అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ. ఈవిడ మామూలా? బాలబ్రహ్మేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి శివుడు. అక్కడే రేణుకాదేవి యొక్క రూపం కూడా మనకు కనపడుతుంది అక్కడికి వెళ్ళి గమనించి చూసినట్టయితే. ఇది శక్తిపీఠాలలో చాలా శక్తి కలిగినటువంటి, కొంత ఉగ్రత కలిగినటువంటి రూపంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఉగ్రత ఎందుకండి అమ్మవారికి? ఉండాలి. పిల్లలు భయపడితే పిల్లలకి భయం తగ్గించడానికి అమ్మ ఆయ్ అంటుంది. అవతల వచ్చినటువంటి పిల్లినో కుక్కనో లేదా భయపెట్టడానికి వచ్చిన మరొకళ్ళనో. ఆ మాట అలా అనంగానే ఆ జగన్మాత, ఆ పిల్లలు, తల్లి ఆ మాట అనంగానే పిల్లలు సంతోషించినట్టే అందరూ కూడా, భక్తులందరికీ కూడా భయం లేకుండా జగన్మాత